శ్రీ సహస్ర విద్యానికేతన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించనున్నారు. గండేపల్లి మండలం జగ్గంపేట సమీపంలో ఉన్న శ్రీ సహస్ర విద్యానికేతన్ ఆధ్వర్యంలో నవోదయ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు డిసెంబర్ 10న తమ పాఠశాలలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కె మణికంఠ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సహస్ర విద్యానికేతన్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కె మణికంఠ కుమార్ మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట పరిసర ప్రాంతాలలో నవోదయ కోచింగ్ ఇస్తూ ప్రతి సంవత్సరం ర్యాంకు సాధించడమే కాకుండా పరిసర ప్రాంతాలలో నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ మోడల్ నవోదయ పరీక్ష డిసెంబర్ 10న నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు మాకు సంప్రదించాలని తెలియజేశారు. గౌరవనీయులైన జగ్గంపేట పరిసర ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలి. నేను శ్రీ సహస్ర విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ కందుల మణికంఠ కుమార్ని. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశానికి కారణం ఏంటంటే గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి నవోదయ ఎగ్జామ్ రాయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా మేము ఒక మోడల్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా మనం ఈ ఎగ్జామ్ని డిసెంబర్ 10వ తారీఖున జరిపించడానికి నిర్ణయించాము. కాబట్టి ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు మేము మీకు ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ పాంప్లెంట్లో మా స్కూల్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్కి మీరు ఖచ్చితంగా కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేయించుకోండి. ఈ ఎగ్జామ్కి ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు. ఇది కేవలం నవోదయ ఎగ్జామ్ రాసే పిల్లలకి ఒక మోడల్ ఎగ్జామ్గా మనం తీర్చిదిద్దింది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు నవోదయ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అందులో ఓఎంఆర్ పబ్లింగ్ ఏ విధంగా చేయాలి, అసలు అందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్కి ఎన్ని మార్కులు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా ఒకసారి మేము ఇక్కడ ఈ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేయించి ఎగ్జామ్ పెట్టి పిల్లల్ని నవోదయకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూల్లో పిల్లల్ని కూడా ఒక పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మనం ఈ యొక్క ఎగ్జామ్ని తలపెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జగ్గంపేట గండేపల్లి మండలం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులందరూ కూడా వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి ఎగ్జామ్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి ఈ ఎగ్జామ్కి పేరెంట్స్ అందరూ కూడా సహకరించి ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల్ని మాకు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాంప్లెంట్లో మా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ 10వ తారీఖు బుధవారం డిసెంబర్ 10వ తారీఖు బుధవారం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. అదేవిధంగా జగ్గంపేట మండలం గండేపల్లి మండలం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీగా మేము పంపించడం జరుగుతుంది. మా యొక్క స్కూల్ బస్ మీ స్కూల్ వద్దకు వచ్చి మీ పిల్లల్ని బస్సులో మా స్కూల్కి తీసుకొచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత అంతే సేఫ్గా మీ దగ్గర దింపడం జరుగుతుంది. వారితో పాటు ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎగ్జామ్కి రావడానికి కూడా ఆస్కారం ఉంది. వచ్చి ఇక్కడ కూర్చుని ఎగ్జామ్ అయిన తర్వాత సేఫ్గా తీసుకుని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.